రీసెంట్గా మన అందరికీ బాగా వినిపిస్తున్న మాట ఎప్స్టైన్ ఫైల్స్. అసలు ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి? మనం అంత్య దినాల్లో ఉన్నాం, అంటే కడవరి దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు ఆయన రాకడ ముందు జరగబోతున్న సూచనలన్నీ మనకు కనబడుతున్నాయి. యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగినప్పుడు అందులో చాలా విషయాలు చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు నొక్కి ఒక్కానిస్తున్నారు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈనాటి దినాలు మనం చూస్తున్నప్పుడు అక్రమం, క్రమము లేని జీవితాలు, భయంకరమైన సంఘటనలు మనం వింటూ ఉంటున్నాం. చిన్న బిడ్డలతో లైంగిక పాపాన్ని చేసి మరలా వారి శరీరాన్ని తిన్నటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు మనం వింటూ ఉంటున్నాం. ఇటువంటి ఆలోచన గలవారిని మన సమాజంలో, ప్రపంచంలో చాలా మందిని చూస్తూ ఉంటున్నాం. రీసెంట్గా మన అందరికీ బాగా వినిపిస్తున్న మాట ఎప్స్టైన్ ఫైల్స్ అని. అసలు ఏంటి ఎప్స్టైన్ ఫైల్స్ అంటే? ఈ ఫైల్స్లో ఉన్నటువంటి దారుణాలు ఏంటి? ఇక్కడ చూసినా సరే, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే వార్తాపత్రికల్లో, న్యూస్ పేపర్స్లో అన్నిట్లోని మనకు వినిపిస్తున్న మాట ఎప్స్టైన్ ఫైల్స్. ఎప్స్టైన్ ఫైల్స్లో మన యొక్క ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా ఉన్నారని, మన దేశానికి సంబంధించినటువంటి అనిల్ అంబానీ ఉన్నాడని, ప్రపంచవ్యాప్తంగా బిలియనియర్స్ అందరూ కూడా ఈ భయంకరమైనటువంటి ఎప్స్టైన్ ఫైల్స్లో ఉన్నారని చాలా మంది చెప్తున్నారు. అసలు వాస్తవం ఎంత? అసలు ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి, ఆ ఫైల్స్ లో ఏముంది అన్నటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో మీతో చర్చించడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు అక్రమం విస్తరిస్తుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రజలు తినడం, త్రాగడం, ఇంకా లైంగిక పాపాలు చేయడంలో చాలా ఆసక్తి చూపిస్తున్నారు. 5 వరుసలు లేకుండా లైంగిక పాపాలు చేస్తున్నారు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకడకు సూచనలు. ఎప్స్టైన్ అంటే ఎవరు? సాధారణ స్కూల్ టీచర్గా మొదలయ్యాడు. అతనికి పెద్ద చదువేమీ లేదు, పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. కానీ కొన్ని రోజుల్లోనే అతను అమెరికాలోని చాలా పెద్దవారితో, రాజకీయ నాయకులతో, ధనవంతులతో తిరిగేవాడు. ఎప్స్టైన్ ఫైనాన్స్ ప్రపంచంలోకి వచ్చాడు. పెద్దవాళ్ళ డబ్బు అంతా మేనేజ్ చేసేవాడు. ట్రాక్ తప్పించే మార్గాలు చూపించేవాడు. ఇక్కడ ఎప్స్టైన్ అర్థం చేసుకుంది, డబ్బు కంటే రహస్యాలు ఎక్కువ పవర్ ఇస్తాయి. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఎప్స్టైన్ ఒక్కడే కాదు, అతనితో పాటు ఉన్నది గిల్సెన్ మ్యాక్స్వెల్. నిజమేంటంటే మ్యాక్స్వెల్ కోర్టులో దోషిగా తేలింది. పిల్లలను ట్రాప్ చేయడంలో ఆమె పాత్ర చట్టపరంగా నిరూపితమైంది. ఆమె పని ఏంటంటే చిన్నపిల్లలను గుర్తించడం, వాళ్ళకి నమ్మకం కలిగించడం, సేఫ్ జాబ్ అంటూ వాళ్ళని ట్రాప్లోకి తెచ్చుకోవడం. వీరిద్దరూ కలిసి వారి పని ఇంకా సులభమైపోయింది. హై స్కూల్స్కు వెళ్ళి అక్కడ ఉన్న టీనేజ్ గర్ల్స్కి కౌన్సిలింగ్ చేసేవారు. మీ జీవితం బాగుండాలా, మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా, మీ కుటుంబానికి ఉపయోగపడాలనుకుంటున్నారా, అయితే మాతో రండి అని చెప్పి ఆ భయంకరమైన ఐలాండ్లకు తీసుకువెళ్ళి పాపానికి, అంటే వ్యభిచార వృత్తిలోకి వాళ్ళు దించేవాళ్ళు. ఇంకా కొంతమందికి డ్రగ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్స్ ఉండేవి. ఈ ప్రదేశంలో బయటికి ప్రవేశం కష్టం, సెక్యూరిటీ ఎక్కువ, ఎవరు వచ్చినా వెళ్ళినా అన్ని రికార్డులు అవుతాయి. అయితే వీళ్ళందరూ అమ్మాయిలు ఎలా లాగేవారంటే, మసాజ్ అసిస్టెంట్గా జాబ్ ఉందని చెప్పి వాళ్ళందరినీ ఈ ఐలాండ్లోకి తీసుకొచ్చేవారు. లైట్గానే వర్క్ ఉంటుందని, డే డ్యూటీ అని, క్యాష్ పేమెంట్ అని ఆశ చూపించి ఆ అమ్మాయిలందరినీ జాబ్ అనే ట్రాప్తో ఈ ఐలాండ్లోకి రప్పించేవారు. అసలు వారు టార్గెట్ ఎవరంటే, నిజంగా డబ్బులు ఎవరికి అవసరం ఉందో వారిని ఎంచుకునేవారు. అంటే పేద కుటుంబాల్లో అమ్మాయిలు, చదువు మానేసిన వాళ్ళు, చిన్న వయసు వాళ్ళవారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా శాతం మైనర్లే అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్స్టైన్ దగ్గర పనిచేసిన అమ్మాయిల్లో కొంతమందిని బయటికి గర్ల్ ఫ్రెండ్స్ అంటూ, అసిస్టెంట్స్ అంటూ చూపించేవాడు. ఈ కోర్ట్ రికార్డ్స్ చెప్తున్నాయి, డబ్బు, భయం, ఒత్తిడి మధ్య చిక్కుకున్నారు. బయటికి వెళ్ళడానికి వీలు కాక అక్కడ ఉండిపోయిన వాళ్ళే. ఇది ఒక మనిషి కథ కాదు, ఇది మౌనంగా బాధపడిన వందలాది మంది అమ్మాయిల కథ. పేర్లు ఒక రోజు బయటకు వస్తాయి, కానీ వాళ్ళు కోల్పోయిన బాల్యం మళ్ళీ తిరిగి రాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? సొదొమ గొమొర్రా లాంటి దినాలు వస్తాయి అన్నారు. అంటే ఏంటి? పురుషులతో పాపం చేయడం, స్త్రీలతో పాపం చేయడం, వృద్ధులు చిన్నపిల్లలను లైంగికంగా వేధించడం, ఇవన్నీ కూడా సొదొమలో ఉన్నవే. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా ప్రపంచంలో రిపీట్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రపంచంలో పాపమే కనపడుతుంది. మీకు విషయం తెలుసా? ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్న వాళ్ళందరూ సాధారణ వ్యక్తులేమి కాదండి. మీరు అనుకోవచ్చు, వీళ్ళంత తప్పులు చేస్తున్నారంటే వీళ్ళకి తెలివి లేదని, చదువుకోలేదని అనుకోవచ్చు. కానీ పాపం అంతా ఇక్కడ జరిగిందంతా ప్రపంచంలో
చాలా కుబేరులుగా పిలువబడుతున్న వారే ఇక్కడ అంతా చేసింది. ఇప్పటి వరకు వాళ్ళని చాలా పొగడం, వాళ్ళు సాధించినవి, వాళ్ళు గెలిచినవి, వాళ్ళ సక్సెస్ చూసి మనం చాలా ఆనందించి వారిని అభినందించాం. కానీ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నది వాళ్ళే. చాలా బాధాకరమైనది. ఇందులో ప్రాముఖ్యమైనది బిల్ గేట్స్ అంటే ఇప్పటి వరకు ప్రపంచానికి చాలా కుబేరుడిగా ఉన్నాడు. చాలా చారిటీ చేస్తూ పేదవాళ్ళకి సహాయం చేసే వ్యక్తిగా కనిపించాడు. కానీ ఈ ఎప్స్టైన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ ఉన్నాడు. ఇంకా బిల్ క్లింటన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ 1993 నుంచి 2001 వరకు అమెరికాకు ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇంకా జార్జ్ బుష్, ఇంకా గొప్ప శాస్త్రవేత్తగా పిలువబడిన స్టీఫెన్ హాకింగ్స్, ఇంకా డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, ఇంకా అనిల్ అంబానీ పేరుంది. ఇంకా హాలీవుడ్ యాక్టర్స్ పేర్లన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈ ఎప్స్టైన్ కు ఒక ప్రైవేట్ ప్లేన్ ఉండేది. దాని పేరు లొరిటా ఎక్స్ప్రెస్. దాంతో రష్యా నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి టీనేజ్ అమ్మాయిల్ని తీసుకొచ్చేవారు. వాళ్ళని తీసుకొచ్చి అమెరికాలో ఉన్న ఈ ఐలాండ్ లో భయంకరమైన వ్యభిచారం చేసేవాళ్ళు. ఆ వ్యభిచారంలో ఉన్నది ఎవరంటే గొప్ప గొప్ప బిలియనియర్స్, హాలీవుడ్ యాక్టర్స్. వాళ్ళందరినీ ఈ వ్యభిచారానికి పార్టీలాగా ఇన్వైట్ చేస్తూ ఈ ఐలాండ్ లో ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా మేనేజ్ చేసేవాడు ఈ ఎప్స్టైన్. ఇందులో ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆ ఫైల్స్ లో బిల్ గేట్స్ కూడా మనకు కనిపిస్తున్నారు. అయితే ఎప్స్టైన్ మరణం చాలా రహస్యమైనది. ఎప్స్టైన్ ఎలా చనిపోయాడో ఎవ్వరికీ తెలియదు. మీరు అనుకోవచ్చు అమెరికాలో చాలా టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా అనుకోవచ్చు. కానీ ఎప్స్టైన్ చనిపోయినప్పుడు అక్కడ ఏ కెమెరాలు పనిచేయలేదంట. సెక్యూరిటీని కూడా వాళ్ళు అడిగినప్పుడు మేము అందరం పడుకొని ఉన్నాము అని చెప్పారు. ఎప్స్టైన్ చనిపోవడం వల్ల ఆ కేసు అయితే క్లోజ్ అయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇమేజెస్, ఇంకా వాయిసెస్, ఇంకా వీడియోస్, ఎప్స్టైన్ పంపించిన మెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు అయితే వస్తున్నాయి. అతనికి పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉండడం వల్ల అతను జైలుకు వెళ్ళినా ఎక్కువ శిక్ష ఏమీ అతనికి రాలేదు. అతను పొద్దున్నంతా అతను వర్క్, బిజినెస్ మీద తిరిగేవాడు. రాత్రి కొన్ని గంటలు మాత్రమే జైల్లో ఉండేవాడు. గవర్నమెంట్ కూడా అతని తప్పుని క్షమించి అతన్ని వదిలేశాయి. చాలా సార్లు అతను జైలుకు వెళ్ళినప్పటికీ అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి, లేకపోతే రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వాళ్ళతో ఉన్న పరిచయాలు బట్టి అతను ఏమీ కాకుండా బయటకు వచ్చేసేవాడు. కానీ 2019లో అతను మరణించాడు. అతను మరణం వెనుక చాలా మిస్టరీయే ఉంది. అందరూ అంటుంది ఏంటంటే 2019లో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఎప్స్టైన్ జైల్లో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని బెదిరించాడు. నువ్వు నన్ను బయటికి తీసుకురాకపోతే నువ్వు చేసినవన్నీ రిలీజ్ చేసేస్తాను, ఫైల్స్ అన్నీ కూడా బయటికి వదిలేస్తాను, నీతో పాటు ఉన్న వాళ్ళందరివి కూడా రిలీజ్ చేసేస్తాను అని చెప్పినప్పుడు ఇలాంటి వాడు బయటకు వస్తే మళ్ళీ నాకు ప్రమాదం అని చెప్పి డొనాల్డ్ ట్రంపే ఎప్స్టైన్ ని చంపినట్లు చాలా మంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ అతని పాపమే అతన్ని చంపేసింది. ఇప్పటికి కూడా చాలా మందికి అది హత్య, ఆత్మహత్య అనేది ఎవరికీ తెలియదు. చాలా మంది మాత్రం అది హత్య అని భావిస్తున్నారు. సామ్రాజ్యంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి చేసిన తప్పులు, పాపాలు లిస్ట్ చేస్తే 30 లక్షల పేజీలు బయటకు వచ్చాయంట. తరువాత 2000 వీడియోలు, ఇంకా 1,02,000 ఫోటోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇక్కడ ఈ ఒక్క ఎప్స్టైన్ చాలా మందిని ప్రభావితం చేశాడు. ఆ ఒక్క ఎప్స్టైన్ వల్ల ఇక్కడ చాలా మంది మైనర్లు, అమ్మాయిల జీవితాలు పాడైపోయాయి. ఎట్ లాస్ట్ ఈ జెఫ్రీ ఎప్స్టైన్ మరణించాడు. కుక్క చావు చచ్చాడు. అసలు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ బయటకు ఎలా వచ్చాయని మనం చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారిగా నన్ను గెలిపిస్తే ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ను బయటకు తీసుకొస్తాను అని చెప్పాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే గెలిచాడు. అతని మీద ప్రజలు ఒత్తిడి చేశారు. నువ్వు తీసుకొస్తాను అన్నావు కదా ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ని, అవి బయటికి తీసుకురా అన్నం వల్ల ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ను రిలీజ్ చేశారు. నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారని అంటున్నారు కొంతమంది. అసలు ఎలా అయిందంటే నరేంద్ర మోడీ గారు 2019లో ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళారు. అయితే అక్కడ డొనాల్డ్ ట్రంప్ ని కలవడంతో జెఫ్రీ ఎప్స్టైన్ కూడా కొన్ని మాటలు కలిశాయి. ఇతను జెఫ్రీ ఎప్స్టైన్ ఆ రికార్డులో ఎలా రాసుకున్నాడంటే ఈ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చారు, ఈ ఇజ్రాయెల్ వచ్చి వీళ్ళతో మాట్లాడారు, ఇక్కడ కొన్ని నృత్యాలు అవి కూడా జరిగాయి అనడంతో ఇంకా రావాల్సిన రికార్డులు రాలేదు కాబట్టి మనం ఎవరిని ఏమి అనడానికి వీల్లేదు. ఒకవేళ అన్న క్రైమ్ గా వస్తుంది. ఘోరమైన రహస్య విషయాలు వింటుంటే చాలా బాధాకరంగా ఉంది కదా. వీళ్ళందరినీ మనం జీవితంలో చాలా ఇన్స్పిరేషనల్ గా, అంటే మోటివేషనల్ గా తీసుకున్న వాళ్ళే. వీళ్ళు బిలినియర్లకు కానీ చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఎదిగినవారు. కానీ వీళ్ళని బయటకు మాత్రమే మనం చూస్తాం. లోపల చూసినప్పుడు వీళ్ళు ఇలాంటి వారా, వీళ్ళు ఇలాంటి స్వభావం గలవారా అని మనం అనుకుంటాం కదా. దీన్ని మనం దేవుని వాక్యంతో కంపేర్ చేసి చూస్తే పాపం ఎప్పటికైనా బయట పడాల్సిందే. అంటే ఈరోజు మనం పాపం చేసినా ఎవరు చూడట్లేదులే, నా పక్కన ఎవరూ లేదులే, ఈ విషయం ఎవరికి తెలియదులే అనుకున్నా సరే పాపం ఎప్పటికైనా బట్టబయలు అవ్వాల్సిందే.
లూకా సువార్త 8:15 ఉంటుంది, దాచినది ఏది వెలుగులోకి రాక మానదు, గుప్తమైనది ఏది తెలుసుకొనక మానదు. అంటే చాలా విషయాలు మనం దాచేస్తాం. ఈ ఎప్స్టీన్ అనుకున్నాడు తనకున్న డబ్బుతోని, తనకున్న గొప్ప గొప్ప వాళ్ళ రిలేషన్స్తోని ఈ పాపాన్నంతా అంటే ఈ చీకటినంతా దాసేద్దాము అని తను అనుకున్నాడు. కానీ పాపం ఏ నాటికైనా బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ వినిపిస్తుంది, అందరికీ తెలిసిపోయింది. పాపం మనిషికి అవమానం తెస్తుందని, నీ పాపం నిన్ను పట్టుకుంటుందని సంఖ్యాకాండంలో ఉంది కదా. పాపం ఏనాటికైనా బయటికి రావాల్సిందే. దొరికిన నాడు ఏడుస్తాం, బాధపడతాం, పశ్చాత్తాపడతాం, సిగ్గుపడతాం. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తుంది అదే, వీళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. నీ రహస్య పాపాలు ఇప్పుడే దేవుని ఎడలో ఒప్పుకో. నువ్వు ఇప్పుడే ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. అంతేకాకుండా దేవుడు న్యాయాధిపతి. ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అనుకుంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతలు 31:8-9 మనం చూసుకున్నట్లయితే, మూగవారికి దిక్కులేని వారికి న్యాయం జరిగించుటకు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగింపుము. మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు విలువైన బాల్యాన్ని వారు కోల్పోయారు, వారి జీవితాన్ని కోల్పోయారు. ఆ బాల్యంలోనే వారు ఎంతో నరకాన్ని అనుభవించారు. దేవుడు ఎలాగైనా వారికి న్యాయం చేయలాగా మీరు ప్రార్థించండి. ఇంకా ఏంటంటే, మనకున్న డబ్బు, మనకున్న పవర్, మనకున్న పేరు మన పాపాన్ని దాయలేవు. అది ఏ రోజుకైనా బయటకు రావాల్సిందే. మనం అనుకుంటాం వీళ్ళందరూ గొప్పవాళ్ళు, ఇందులో చాలామంది ప్రెసిడెంట్స్, బిలియనియర్స్, చదువుకున్నవారు, సైంటిస్టులు, మనకి చాలా మోటివేషన్ ఇచ్చిన వారు, ప్రపంచంలో విజేతలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ డబ్బుతో దేనైనా కొనేస్తారు అని మనం అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు అదంతా బయటకు రావాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా మన పాపాలని ఒప్పుకుందాం. విక్టిమ్స్ అందరికీ న్యాయం జరుగులాగా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ.